పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోర్స్ తయారు చేసి దానికి మనము దానికి గైడ్లైన్ చేద్దాము, యూత్ని అట్రాక్ట్ చేద్దాము. యూత్ ఈరోజు అసలు ఇండియాలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్. ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది వాడు ప్రక్కన పెట్టేసి ఇది వికసిత భారత్, విశాల భారత్, సబ్కా భారత్ అని మాట్లాడుతున్నాడు. సో దీన్ని మనం గుర్తుపెట్టుకొని స్టేట్ పవర్ వాళ్ళకు వచ్చింది, స్ట్రీట్ పవర్ వాళ్ళ చేతిలో ఉంది. స్ట్రీట్ పవర్ తోటి వాళ్ళు మన ఎక్కడైనా చంపేసేయచ్చు, దానికి సిద్ధంగా అండి. నేను చివరికి చెప్పాను ఒకసారి ఒక ప్రెస్ మీట్లో, ఒక ఎన్ఐఏ క్యాండిడేట్ నా దగ్గరకు వస్తే డిఎస్పి మీరు ఏం చేస్తారు నన్ను, 20 సంవత్సరంలోనే ఏజ్లోనే నా ఏం బేకలేదు, ఇప్పుడేం బిగుతారు మీరన్నా, ఇప్పుడు నాకు 74, ఇప్పుడేం చేస్తారు నన్ను? రెండు విషయాలు మీ చేతిలో ఉన్నాయి. ఒకటి నన్ను స్ట్రీట్లో బజార్లో చంపటం, లేకపోతే జైల్లో పెట్టడం. మిమ్మల్ని జైల్లో పెట్టడం అన్నాడు. ఎందుకంటే మీరు అక్కడికి వచ్చి ఆర్గనైజ్ చేస్తారు, మీరు జైల్లో పెట్టమన్నారు.